నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ పివి రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. సార్, గతంలో వక్ఫ్ కేసుకి సంబంధించి కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ముస్లిమ్స్ వచ్చేసి ధర్నాలు చేస్తున్నారు. అంటే ఎందుకు బిల్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు మళ్ళీ ధర్నాలు చేస్తున్నారు? ఇప్పుడు వక్ఫ్ ఏదైతే యాక్ట్ కొత్తగా తీసుకొచ్చారో మనకు తెలుసు, ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ యాక్చువల్గా. ఎందుకంటే ఈ యాక్ట్ వాళ్ళ ద్వారా అంతకుముందు పాతదప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేయటం, అట్లాగే ప్రైవేట్ ల్యాండ్స్ ఆక్యుపై చేయటం, తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేయటం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ పాలసీలు ఎట్లా ఉంటుందంటే, వక్ఫ్ బోర్డులో మీది ఒక 2 ఎకరాలు ఉందనుకోండి ఒక దగ్గర. ఆ 2 ఎకరాలు పోయి ఇది మాది, మా వక్ఫ్ బోర్డు కిందకి వస్తుందంటే ఖతం, ఆ ల్యాండ్ ఇక రాదిగా. అది అక్కడి నుంచి ఎక్కడ పోతుంది, వక్ఫ్ బోర్డుకి పోతుంది. అక్కడి నుంచి మన కేసులు పెట్టినా, మనం ఆర్డీఓకి అప్లై చేసినా, ఎంఆర్ఓకి అప్లై చేసినా, కలెక్టర్కి అప్లై చేసినా, మళ్ళీ అది పోయి ఎక్కడ పోతుంది, వక్ఫ్ ట్రిబ్యునల్కి పోతుంది. ఆ 2 ఎకరాలు పోయినట్టే ఇక. అక్కడ పోయిన తర్వాత వాళ్ళే ఉంటారు, ముస్లిమ్స్ లాయర్స్ వాళ్ళే ఉంటారు, వాళ్ళే మాట్లాడతారు. ఎక్కడ కూడా మనకి పరిష్కారం దొరకట్లేదు. లక్షల కేసులు ఉన్నాయి చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే, వక్ఫ్ బోర్డు కింద గ్రామమే వక్ఫ్ బోర్డు కింద వేసేసిన పరిస్థితి కనపడతా ఉంది. తమిళనాడులో ఒక విలేజ్ ఈ గ్రామ రైతులు వాళ్ళ భూములు మొత్తం కూడా వక్ఫ్ బోర్డు కింద వేసేసారు. అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు, వాళ్ళు అమ్మడానికి కానీ కొనడానికి కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది. అలాంటి ల్యాండ్స్ మరి ఇంత ఘోరంగా వక్ఫ్ బోర్డు కింద వేయడం అంటే మరి ఒక్కసారి ఆలోచించవచ్చు. దాన్ని ఉంచాలన్నా తీసేయాలన్నా, దాంట్లో మార్పులు చేయాలా వద్దా అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి, ముస్లింలు రెచ్చగొట్టి, ఎంఐఎం పార్టీ కూడా ముస్లింలు రెచ్చగొట్టి ధర్నాలు చేయించడం ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉంది కదా. అది తప్పు. అది డెఫినెట్గా దీంట్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి లక్షల సంఖ్యలో లెటర్లు రాశారు. ముస్లిం మహిళలు లెటర్ రాశారు. ఈ వక్ఫ్ బోర్డులో మా ప్రాధాన్యత లేదు, మేము ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా మా ప్రమేయం లేకుండానే భూములు తీసుకుంటా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలి, ఈ బోర్డులో మహిళలు కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఇద్దరు మహిళలు, ఇద్దరు నాన్ ముస్లిమ్స్, తర్వాత మిగతా వాళ్ళంతా కూడా. ఇదేంటంటే టోటల్గా ఇది భూమాఫియా. ఇప్పటిదాకా ఈ వక్ఫ్ బోర్డు కింద లక్షల ఎకరాలు ఉన్నాయి. ఈ ఎకరాలు ఇవంతా కూడా ల్యాండ్ అంతా కూడా మరి భూమాఫియా మొత్తం కూడా మేనేజ్ చేసుకుంటూ, భూమాఫియా మొత్తం కూడా ఇది వాళ్ళు దండుకుంటూ రకరకాలుగా డైవర్ట్ చేసుకుంటూ అన్యాక్రాంతం చేసిన పరిస్థితి ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు చేయలేరు ఇక. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఒక్కవేళ ఎక్కడైనా భూమి అన్యాక్రాంతం అయిందనుకోండి, లేకపోతే ఎక్కడైనా భూమి ఆక్యుపై చేస్తే మాత్రం అది ఆర్డీఓకి అప్లై చేసుకోవచ్చు, కలెక్టర్కి అప్లై చేసుకోవచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, మన భూమి మనకు వస్తుంది. ఎందుకంటే రికార్డ్స్ అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ రికార్డ్స్ అన్నీ కూడా రెవెన్యూ రికార్డ్స్ అన్నీ స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వక్ఫ్ బోర్డు ఒక ప్యారలల్గా ఒక కాన్స్టిట్యూషన్ రన్ చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కాన్స్టిట్యూషన్లో భాగం కావాలి, కానీ వాళ్ళకు ప్రత్యేక కాన్స్టిట్యూషన్ కాదు, ఇది ప్రత్యేక రాజ్యాంగం కాదు. సో దాంట్లో ఈ భూములన్నీ కూడా ఇది ఒక్కటే కాదు, మధ్యప్రదేశ్లో రకరకాలుగా కేసులు ఉన్నాయి. ఈవెన్ విజయపూర్ అనే ఒక గ్రామము, ఇది కర్ణాటకలో 1500 ఎకరాలు వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయి. సో ఇలాంటి చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఒకటి కాదు రెండు కాదు. ఇవన్నీ కూడా ఈవెన్ 2014 కంటే ముందులో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ 2 ఉన్నప్పుడు, దానికంటే ముందు జస్ట్ ముందు ఇది దగ్గర ఒక 124 ప్రాపర్టీస్ ఢిల్లీలో, ఈవెన్ కొత్త పార్లమెంటు కూడా వక్ఫ్ బోర్డు కింద వేసేసారు. అంటే ఎట్లా సాల్వ్ చేస్తారు చెప్పండి? నాన్ ముస్లిమ్స్ వద్దని అంటున్నారు. ఈ నాన్ ముస్లిమ్స్ వద్దన్నప్పుడు నాన్ ముస్లిం ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డు కింద ఎందుకు వేస్తున్నారు? అది సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పకుండా ఈ ముస్లిమ్స్ అందరిని రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళకి ముస్లిం పేద వర్గాల ఈ ప్రజలకు బాగుపడాలన్న ఆలోచనతో ఎంతసేపు ఉన్నా కూడా ముస్లిం ధనవంతులు ఉన్నారు కదా, వాళ్ళు బాగుపడుతున్నారు. భూ మాఫియా వాళ్ళు బాగుపడుతూ ఉన్నారు. పేద ప్రజలు మాత్రం అట్లాగే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎంత ఘోరంగా ఉందండి. ఓల్డ్ సిటీలో పండ్లు అమ్ముకుంటూ అట్లాగే ఉన్నారు, కూరగాయలు అమ్ముకుంటూ అట్లాగే ఉన్నారు, మరి చిన్న బండ్ల మీద అమ్ముకుంటూ అట్లాగే ఉన్నారు. వాళ్ళు బాగుపడతలేరే? ఎందుకు బాగుపడతలేరు? ఎంఐఎం వాళ్ళు ఎందుకు బాగుపడుతున్నారు? వాళ్ళ లీడర్లు ఎందుకు బాగుపడుతున్నారు? ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఇష్టానుసారం ఈ భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటారు. కాబట్టి వాళ్ళు ఈరోజు మరి ఇది వద్దు అని చెప్పి రోడ్ల మీదకి తెప్పిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా భూమాఫియా చేస్తూ ఉన్నారు ఎంఐఎం పార్టీ నాయకులు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు.
కావాలని చేస్తున్నారు. కావాలని సార్ అలాగే రీసెంట్గా ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి ఈడీ వచ్చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది మన రాహుల్ గాంధీ గారి మీద, అలాగే సోనియా గాంధీ గారి మీద. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఏంటంటే ధర్నాలు చేస్తున్నారు, కావాలనే బీజేపీ వాళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు అంటూ ధర్నాలు చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు సార్? నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది 1934లో స్టార్ట్ అయింది. అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం పోరాడాలి, మనకు ఒక పత్రిక ఉండాలి, ఆ పత్రిక ఉపయోగించుకొని మనం కొంత అవేర్నెస్ తీసుకురావాలి, బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ పారదోలాలి, ఇక్కడ నుంచి మనకు ఒక ఇండిపెండెన్స్ స్వాతంత్రం రావాలన్న ఆలోచనతోటి అప్పుడు పెట్టిన పత్రిక అది నేషనల్ హెరాల్డ్ అని. ఆ టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళంతా కలిసి అప్పట్లో స్టార్ట్ చేసిన పత్రిక. దాంట్లో దగ్గర మొన్నటి వరకు 1994 వరకు 5,000 మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. చెప్పాలంటే అది రన్ చేయాలి, రేపొద్దున భారతదేశానికి ఒక పత్రిక ఉండాలని ఆ టైంలో దాన్ని మరి కాంగ్రెస్ పార్టీ మాది అని చెప్పుకొని దాన్ని కొంత డైవర్ట్ చేసుకొని దాంట్లో ఉన్న ఫండ్స్ డైవర్ట్ చేసి దాంట్లో కొంత మరి అది ఎంత కూడా మొత్తం కూడా వీళ్ళ చేతిలో తీసుకొని, ఇది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ చేతుల్లో తీసుకొని అది మొత్తానికి వేల కోట్లు మరి డైవర్ట్ అయినాయి అనే ఆలోచనతోటి ఈరోజు అప్పుడు కేసులు, ఇప్పుడు కాదు కేసు అయింది, చాలా సంవత్సరాలు అవుతా ఉంది. ఆ కేసులన్నీ కూడా ముందు నుంచి కూడా కోర్టులే చూసుకుంటున్నాయి. ఈరోజు కోర్టే కదా చెప్పింది, వీళ్ళ మీద కేసులు కూడా బుక్ చేసింది ఈడీ కానీ, కోర్టు చెప్పినట్టే చేస్తూ ఉన్నారు. సో దీంట్లో తప్పే ఉంది. భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం ఇది కానీ ఏమి లేదు చెప్పాలంటే. ఇదంతా ఏంటంటే చేసింది వాళ్ళు, మళ్ళీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు, నిరసనలు వ్యక్తపరుస్తారు. అదేం నాకు అర్థం కాదు. దొంగ దోసుకు నేను మంచుకున్నట్టుగా ఎంత కూడా ఏంటంటే కావాలని చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే కదా, ఎక్కడైనా పడాల్సిందే. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. దీన్ని ఓర్వలేక భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టులు చూసుకుంటాయి, వాళ్ళకు శిక్షలు పడాలన్నా కూడా కోర్టులే వేస్తాయి. ఈరోజు కోర్టే కదా చెప్పింది, వీళ్ళ మీద కేసులు కూడా బుక్ చేసింది ఈడీ కానీ, కోర్టు చెప్పినట్టే చేస్తూ ఉన్నారు. సో దీంట్లో తప్పే ఉంది. భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం ఇది కానీ ఏమి లేదు చెప్పాలంటే. ఇదంతా ఏంటంటే చేసింది వాళ్ళు, మళ్ళీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు, నిరసనలు వ్యక్తపరుస్తారు. అదేం నాకు అర్థం కాదు. దొంగ దోసుకు నేను మంచుకున్నట్టుగా ఎంత కూడా ఏంటంటే కావాలని చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే కదా, ఎక్కడైనా పడాల్సిందే. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. దీన్ని ఓర్వలేక భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టులు చూసుకుంటాయి, వాళ్ళకు శిక్షలు పడాలన్నా కూడా కోర్టులే వేస్తాయి.